కృష్ణ భక్తురాలైన మీరాబాయి కృష్ణ రతన్ ధన్ పాయే అని పాడుకుని ఉంటే సబబుగా అనిపిస్తుంది. ఆమె ఆలపించిన రాముడు, ఆమె ఆరాధించే కృష్ణుడు వేరువేరు కారా? ఏంటి రహస్యమని మీరు తర్కించుకుని ఉంటారు. కాబట్టి భగవంతుడైన రాముడు గురించి మనకు తెలియని సంగతులేంటో అవలోకనం చేసుకుందాం పదండి. ఈ సూక్ష్మమేమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎవరైనా కాస్త వ్యత్యాసంగా మాట్లాడితే రామరామ ఎంత మాటన్నావు అంటారు. ఎవరైనా గద్దించి అడిగితే అయ్యో రామా నాకేం తెలియదు ఒట్టు అంటాం. ఉత్తర భారతదేశంలో పలకరింపు, వీడ్కోలు కూడా రామ్ రామ్ అని చెప్పుకుంటారు. అలసటగా అనిపించి విశ్రాంతి కోసం కూర్చునేటప్పుడు అమ్మా రామచంద్రమూర్తి అనుకుంటారు. ఆవులింత వచ్చినప్పుడు కూడా హే రామ్ అని దీర్ఘం తీస్తారు. భగవన్నామస్మరణ గుర్తుకొచ్చినప్పుడు శ్రీరామ సీతారామచంద్ర ప్రభు అని కూడా అనుకుంటూ ఉంటారు. ఏతావాత రామ శబ్దాన్ని పవిత్రంగా తలుచుకుంటూనే ఉంటాం. సనాతన ధర్మంలో ప్రతి భారతీయుడు మనస్సులో సైతం రాముణ్ణి తలుచుకుంటూనే ఉంటాడు. రా మా అనే అక్షరాలతో అజ్ఞానం తొలగుతుందని నారద మహర్షి సెలవిచ్చారు. చారిత్రక ఆధారాలను బట్టి చూసిన నేటికి సుమారు 7 నుంచి 9,000 ఏళ్ల క్రితం రాముని నివాసకాలం అనుకుంటే సనాతన భారతదేశంలో సగటు భారతీయుడు రాముణ్ణి దేవుడిగా ఆరాధిస్తూ వస్తుంటాడు. ప్రస్తుత కాలంలో మన భారతదేశంలో రాముడు మామూలు మనిషి, ఒక ప్రాంతానికి రాజు, కొన్ని ఆదర్శవంతమైన లక్షణాలతో జీవించి ఉండొచ్చు తప్ప అతనే భగవంతుడు కాడు. ఒక మనిషికి ఆలయం కట్టడం తగదని కొందరు వాదిస్తున్నారు.